హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తుంది ఏపీ హైకోర్టు అండి. ఇది పెర్మనెంట్ బిల్డింగ్. ఇంతవరకు మనం ఉంటుంది టెంపరీ తాత్కాలిక బిల్డింగ్లోనే మనం ఉంటున్నాం. ఇంతవరకు ఉన్న హైకోర్టు అనేది ఇప్పుడు పెర్మనెంట్ బిల్డింగ్ అండి. ఈ హైకోర్టుకి వెళ్ళే రోడ్డు ఇది. నార్మల్గా ఇప్పుడు తాత్కాలిక హైకోర్టు ఏదైతే ఉందో ఆ హైకోర్టుకి వెళ్ళే రోడ్డు ఇది. ఆ హైకోర్టు రోడ్డు నుంచి ఇప్పుడు మనం కట్ అవుతున్నాం. ఇది ఎదురుగున్న ఇదేమో హైకోర్టుకి వెళ్ళే రోడ్డు అండి. హైకోర్టు పక్కన అన్న క్యాంటీన్ కూడా ఉంది. దానికి ఆనుకునే హైకోర్టు పార్కింగ్ ఉంది కదా, ఆ పార్కింగ్ స్లాట్ పక్కనే మనం కొత్త హైకోర్టు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది చూసారుగా, ఇదంతా పార్కింగ్ స్లాట్. ఈ బ్యారికేడ్స్ ఉన్నాయి కదండి, ఇది హైకోర్టు కన్స్ట్రక్షన్ అవుతున్న కొత్త హైకోర్టు అండి. ఇది కొత్త హైకోర్టు అంటే చిన్నదేం కాదు. ఇది ఒక బేస్మెంట్ ఉంటుంది, ఒక గ్రౌండ్ 7 ఫ్లోర్స్ ఉంటాయండి. ఇది టోటల్గా 52 కోర్టు హాల్స్ వస్తాయి. దీంట్లో 21 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటుంది టోటల్గా. దీంట్లో 45,000 స్టీల్ వాడుతున్నారండి టోటల్గా. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నామండి, హైకోర్టులో ఇప్పటికి ఎంటర్ అవుతున్నాం. ఇది గేట్. వర్షం పడింది, అందుకోసం మీకు రోడ్ అలా ఉంది అంత దీనిగా. అదిగోండి, అది కన్స్ట్రక్షన్ అవుతుంది. అవతల వైపు కొంచెం మీకు కనిపిస్తుంది కదా, అక్కడ లాస్ట్గా ఒక బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ది, అది పాత హైకోర్టు అండి. దీంట్లో మీకు చెప్పాను కదా, బేస్మెంట్ గ్రౌండ్ 7 ఫ్లోర్స్ వస్తాయి అని. 7th ఫ్లోర్ ఏమో చీఫ్ జస్టిస్కి వస్తుందండి, ఓన్లీ చీఫ్ జస్టిస్కి ఉండేది. ఇంకా 2nd, 4th, 6th ఫ్లోర్స్ ఏమో కోర్ట్ హాల్స్ ఉంటాయండి. మీకు ఇది కంప్లీట్గా ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. గ్రౌండ్ లెవెల్ వరకు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయింది. పోర్ కాంక్రీట్ అంటుంది. ఇంక కంప్లీట్గా చూడండి, కాంక్రీటే ఉంటుంది మొత్తం, ఇంకేం ఉండదు అంత కిందనంతా. అది కనిపిస్తుంది కదండి, అది మనకి పాతది అంటే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న హైకోర్టు అండి. అది కనిపిస్తుంది కదండి, అది లాస్ట్ వన్. అది ప్రజెంట్ ఉన్న హైకోర్టు. ఇప్పుడు మనం కొత్తది కన్స్ట్రక్షన్ అనేది పక్కనే దానికి అనుకునే ఉంటుంది. మధ్యలో పార్కింగ్ స్లాట్ ఒకటే ఉంటుంది డిఫరెన్సేషన్, ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండదు. భూమి ఉంది కదండి, భూమి వేస్తుంది చూస్తారా. అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ వైజ్ వీడియో అప్డేట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్.